హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. సో మరి ఎక్కడ చూసుకున్నా రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాయి. మరి అలాంటి వాటిలో జూన్ 1 మనకైతే ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. బట్ అలాంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఈ రోజు రిజల్ట్స్ చూస్తే ఆ ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్గా కలిసి ఉన్న ప్రతి దాన్ని కూడా అందులో ఒకే ఒక మెయిన్ పర్సన్ మనం మాట్లాడుకుంటే ద పొలిటికల్ సర్వేలో ద సూపర్ హీరోగా ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. హీజ్ నన్ అదర్ దాన్ కేకే గారు మనతో ఉండడం జరిగింది. స్పెషల్ సిట్ చాట్ విత్ మన కార్లో అయితే మనం మాట్లాడడం జరుగుతుంది. మరి ఆయనతో మాట్లాడి అసలు ఇంత ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా ఆయన అయితే ప్లాన్ చేశారు, దీని వెనకాల ఆయన చేసిన హార్డ్ వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ హాయ్ సార్, నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జిట్ పోల్స్ని అంత ఎగ్జాక్ట్గా ఏ విధంగా మీరు ప్రిపేర్ చేశారు అండ్ ఈ సర్వే అనేది ఎలా జరుగుతుంది సార్? అది ఓకే, బట్ నేను దానికంటే ముందర ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది శ్రేయాస్ మీడియా కండి. ఎస్, ఎందుకంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంటే స్ట్రాంగ్గా చేయాలి, గట్టిగా చెప్పాలి, మనం చెప్పేది చాలా బలంగా ఉండాలని ఆలోచించినప్పుడు నాకు ఎక్కువ మంది సజెస్ట్ చేసింది శ్రేయాస్ మీడియానే సజెస్ట్ చేశారు. మీరు దాంట్లో అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దాంట్లో ఆబ్వియస్లీ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ, ఎందుకంటే పర్సనల్ ఇంట్రెస్ట్తో నాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇచ్చినందుకు. బట్ ఈ వందలాది కాల్స్లో ఇప్పుడు దాని నుంచి ఆగట్లేదు. బట్ నేను ఈ టైంలో ఒకరికి కాల్ చేసి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన శ్రేయాస్ కాల్ చేస్తాను. రేవంత్ అని తను నన్ను నైట్ 4 o'clock దాకా మేము డిజైన్ చేసి కూర్చున్నాం. తను డిజైన్ చేసిన విధానం రియల్లీ ఇంప్రెస్ అనమాట, బాగా చేశాడు బ్యాక్గ్రౌండ్ వర్క్. రేవంత్ థ్యాంక్ యూ రేవంత్. నీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలని నేను 100 calls పక్కన పెట్టి నీకు కాల్ చేస్తున్నా రేవంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను థ్యాంక్ యూ రేవంత్. నేను లైవ్లో ఉన్నాను, లైవ్లో నీ మాటలు కూడా వినపడుతున్నాయి, స్పీకర్లో ఉన్నా. సో ఇది అందరికి తెలియాలని. థ్యాంక్ యూ రేవంత్. రేపు మధ్యాహ్నం కలుద్దాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. అండ్ క్రెడిట్ ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ఎగ్జిట్ పోల్స్ని ఇంత ఎగ్జాక్ట్గా ఏ విధంగా ప్లాన్ చేశారు, సర్వే అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశారు సార్? మెయిన్గా అంటే మనం 4 layers చేస్తాం సార్. ఓవర్గా ఇనిషియల్గా 170 నియోజకవర్గాలు బేసిక్ శాంపుల్స్ 500 నుంచి 1000 శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది. అది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ ఏంటంటే మనం అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి దాన్ని మనం డేటా సైన్స్గా నెంబర్స్గా కన్వర్ట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. మూడోది ఏంటంటే మనకు ఇంతకుముందు కూడా 151 చెప్పాం, అంటే ఎందుకంటే అంత డీటెయిల్గా చేసాం కాబట్టి అప్పుడు విగరస్గా చేసినప్పుడు మనకు అక్కడక్కడ సేపర్స్ తెలుస్తున్నారు. అంటే ఒక 40-45 మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే విలేజ్ వారి రిపోర్ట్ ఇవ్వగలుగుతారు అనమాట. ఈ విలేజ్లో ఎలా ఉందన్నా, ఈ విలేజ్లో ఎలా మారిపోతుందని. వాళ్ళు ఎవరిని సర్వే చేసి అడగరు కానీ ఓవరాల్గా ఎలా ఉందో చెప్పగలుగుతారు. బట్ ఇప్పుడు 3 రిపోర్ట్లు అయినాయి. ఎవరైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, మనకు ఆర్డర్ వచ్చిందని మనం అవుట్ సోర్సింగ్ ఇస్తాం కంప్లీట్గా. అవుట్ సోర్సింగ్ వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు కంప్లీట్గా. అంటే ఎవరైతే శాంపుల్స్ ఇన్ని అడుగుతారు కదా, సో ఎమ్మెల్యే గారు అడిగిన దాని రిక్వైర్మెంట్ ప్రకారం ఆయన 3000 అడిగితే 3000, 4000 అడిగితే 4000 ఈ రిపోర్ట్ మనం కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 లేయర్స్ని కన్సాలిడేట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. మనం ఆ రిపోర్ట్ని ఎలా ఉందనే దాన్ని బట్టి మనం రీవెరిఫై చేయడానికి ఒక 1 or 2 villages మనం వెళ్ళి కంప్లీట్గా మళ్ళీ ఒక 2 villages నేను పర్సనల్గా వెళ్ళి, అంటే మండలానికి ఒక 2 villages బాగానే ఉంది రిపోర్ట్ అనుకుంటే అది కన్సాలిడేట్ ఫైనల్ చేసి అది ఎమ్మెల్యే గారు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనం ఏదో యూట్యూబ్లో రీచ్ కోసమో లేకపోతే ప్రజలు మన ఇట్లా ఇంత హర్షధ్వానాలతో మనకు ఉన్న రీచ్ రావాలని కాదు, మనం ఇచ్చిన క్లయింట్కి ఎగ్జాక్ట్గా రావాలి అని చేసిన సర్వీసే. అది టీడీపీ ఎమ్మెల్యేకైనా చేస్తాం, వైసీపీ ఎమ్మెల్యేకైనా, జనసేనకి ఎమ్మెల్యేనా, క్లయింట్ ఇచ్చిన వాళ్ళు మన సాటిస్ఫాక్షన్ ఉండాలి. కానీ ఓవరాల్గా నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కన్సాలిడేట్గా మొత్తం 170 నియోజకవర్గాల పరిస్థితి అని చెప్పాం. ఇప్పుడు 161 వస్తాయి వైఎస్ఆర్సీపీ నుంచి. కూటమికి బలంగా కూటమి పోటీ పడుతుంది. వైఎస్ఆర్సీపీకి కేవలం 14 వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో 6 నియోజకవర్గాలు కాన్ఫిడెంట్గా వస్తుంది. ప్లస్ 8 నియోజకవర్గాలు మళ్ళీ టఫ్ ఫైట్లో ఉన్నాయి. జనసేన ప్రధాన ప్రతిపక్షం ఏదానికి ఆస్కారం ఉంది. వైఎస్ఆర్సీపీ జనసేన కంటే తక్కువ సీట్లు వస్తాయంటే నాకు తెలిసి భూమి మీద నరమానం నమ్ముండడు. ఎందుకంటే అంటే ఎవరో రేరెస్ట్ బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు నమ్ముంటారు కానీ, బట్ ఎందుకంటే జనసేన వాళ్ళు నమ్ముంటారు, టీడీపీ వాళ్ళు నమ్ముంటారు, వైసీపీ వాళ్ళు నమ్ముంటారు. లాస్ట్ టైం ఇదే నేను ఎదుర్కొన్నాను. ఎందుకంటే 151 వస్తున్నాయంటే అసలు ఏం చూసి జగన్కి 151 వస్తాయి, ఎలా వేస్తారు ఓట్లు అన్నారు. ఈసారి కూటమికి వస్తాయన్నా కానీ అలా ఉంటుంది. సో మనమైతే వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నాం, నెంబర్ అయితే ఇలా ఉంటుంది. బట్ ఇప్పుడు రీచ్ లాస్ట్ టైం 10% నుండి ఇప్పుడు 100%కి వెళ్ళింది. 2 సార్లు కంటిన్యూస్గా చెప్పగలుగుతున్నాం కాబట్టి. దానికంటే ఇప్పుడు మేజర్ రిస్క్ చేసింది అంటే ఏ సర్వే కంపెనీ అయినా లాస్ట్లో ఫైనల్ నెంబర్ చెప్పేటప్పుడు +10 -10 చెప్తారు, ఈ మధ్యలో రావచ్చు అని. అంటే సేఫ్ అనమాట. ఇటు వచ్చినా కానీ మేము దగ్గరికి వచ్చామని, ఇటు వచ్చామని దగ్గరికి వచ్చామని. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఫిల్టర్ చేసి ఇంత వర్క్ చేసినప్పుడు అరుగు మీద ఉండే వర్తన మామూలు అతను కూడా 100 దాటేస్తాయి, 150 ప్రతి ఒక్కరు అంటుకుంటారు కదా, ఏమో జగన్ కొట్టేస్తాడేమో. అటువంటిది ఇంత సర్వే చేస్తూ ఇంత వర్క్ చేస్తున్న మనం ఎందుకు ఒక సింగిల్ నెంబర్ మీద చేయకూడదు? ఈ పరంపరని, ఈ సర్వే పరంపరని ఎక్కడో దగ్గర దీన్ని బ్రేక్ చేసి మార్చాలి, ఈ కల్చర్ కరెక్ట్ కాదు అనేది సింగిల్ నెంబర్కి వెళ్దామని డిసిషన్ తీసుకున్నాం. మోస్ట్లీ గోయింగ్ ఫార్వర్డ్ అన్ని సర్వే కంపెనీస్ ఇలా వస్తాయని, రీచ్ అవుతాయని,
అసెస్మెంట్ చేసే వాళ్ళు క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఒక సింగిల్ నెంబర్ చెప్తారని కోరుకుంటున్నాం. ఇంకా మీద మేమైతే దేనికైనా సింగిల్ నెంబర్కి వెళ్దామని అనుకుంటున్నాం. గ్రేట్ సార్. బట్ ఛానల్స్లో చాలా మంది సర్వేలు చెప్తుంటే మీరు మాత్రం ఫ్రమ్ ద స్టార్టింగ్ టు మీ యూట్యూబ్నే చాలా ఎక్కువ మంది నమ్ముకున్నారు, అండ్ అందులో ఫస్ట్లో కూడా మీకు లక్షల వ్యూస్ వచ్చేవి, అండ్ రీసెంట్ మీరు సర్వే చెప్తున్నప్పుడు కూడా ఎన్ని ల్యాక్స్ ఆఫ్ మంది చూడడం కూడా జరిగింది. బట్ అంటే మీరు ఏ ఛానల్స్కి కాంటాక్ట్ అవ్వలేదు, అయితే కాంటాక్ట్ అయినా వాళ్ళ నుంచి నెగిటివిటీ రెస్పాన్స్ వచ్చిందా సార్ మెయిన్గా? సారీ, ఓకే. అంటే నెగిటివ్ రెస్పాన్స్ ఉందండి. అంటే ఆబ్వియస్గా ఎమోషనల్ బేస్డ్ కదండి పాలిటిక్స్ అంటే. ఓవరాల్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు ఒక లీడర్తో. అటువంటి లీడర్ వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి ఒక రెప్యూటెడ్ సంస్థ నుంచి చెప్పినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ వస్తారు. నాకు ఎటువంటి ఎమ్మెల్యే నుంచి, మినిస్టర్ నుంచి, అటువంటి నుంచి థ్రెట్లు కానీ లేకపోతే నెగిటివ్ కాల్స్ ఉంది. ఎందుకంటే నేను జిల్లాలో ఏదో ఒక నాయకుడితో వర్క్ చేస్తుంటాం, ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా, కాబట్టి వాళ్ళు క్లోజ్ సర్కిల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను ఏంటో అనేది. సో వాళ్ళ నుంచి ఎప్పుడు థ్రెట్ రాదు, మండల లెవెల్ లీడర్స్ గురించి రాదు. మామూలుగా ఎక్కడో విలేజ్లో ఎవరో ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఏదో ఫోన్ నెంబర్ నాకు దొరికితే ట్రై చేస్తారు. ఒక 10 సెకండ్లు విన్న తర్వాత నేను కట్ చేసి బ్లాక్ చేస్తూ ఉంటాను అంతే. ఓకే సార్. సార్ ఇదే 2019లో వాళ్ళకి 151 సీట్స్ వస్తున్నప్పుడు టీడీపీ మొత్తం మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది. ఇప్పుడు ఇదే 2024లో మీరు టీడీపీకి 133 సీట్స్ వస్తున్నాయి అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అంతా మీ మీద నెగిటివిటీ థ్రెట్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఎలా బ్యాలెన్స్ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ గా చేసి మధ్యలో నేను కట్ చేసి అది అయిపోయా అలాంటి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను నా మీద వేసే ట్రోల్స్ ని పర్సనల్ గా, నిజంగా సీరియస్లీ. ఓకే. ఇప్పటి వరకు ఎలాంటి థ్రెట్స్ కానీ ఎలాంటి వస్తుంటాయి, మామూలుగా ఫ్యామిలీ థ్రెట్స్ ఉంటాయి, మామూలుగా అన్నీ ఉంటాయి. ఆబ్వియస్గా నేను ముందుకెళ్తూ మన పని మనం చేసుకుంటే బాగా, కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసేంత అన్మెచ్యూర్డ్ ఫెయిల్ కాదు. ఓకే. సో వైఎస్ఆర్సీపీ వై నాట్ 175 అంటే మీరు మాత్రం వై నాట్ 21 అని మీరు అంటున్నారు. సో అది ఎంతవరకు సక్సెస్ అయ్యి? నేను ఓన్లీ ఆ ట్యాగ్ లైన్ నేను క్రియేట్ చేసిన, కానీ వై నాట్ 21 అనేది అలా ఓవరాల్గా కన్సాలిడేట్గా వాళ్ళు ఫీల్ అయ్యారని. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో మనం గట్టిగా పనిచేయాలి, ఈ నియోజకవర్గం గెలుచుకోవాలి అని ఫీల్ అయ్యారు. కాబట్టి అది వై నాట్ 21గా టోటల్గా జూ పైన చూస్తాను కాబట్టి అది వై నాట్ 21 లాగా ఉంది అది అని ట్యాగ్ లైన్ అది ఇచ్చారనమాట. అది ఓకే సార్. సార్ ఒక 2019లో 151 సీట్లు సంపాదించిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రతిపక్షానికి కావాల్సిన సీట్లు కూడా సంపాదించలేకపోతుందంటే మీరు చేసిన ఇన్డెప్త్ సర్వేలో వాట్ ఈస్ ద రీజన్ సార్? మెయిన్ ఒక 2-3 పాయింట్స్ ఏదంటే ప్రధానంగా ఫస్ట్ ప్రయారిటీ కూటమికి అండి. అంటే ఆబ్వియస్గా కూటమి కట్టడమే ప్రధాన దానికి. దాంట్లో ఆబ్వియస్గా కూటమి ఇంత ముందుకు తీసుకెళ్లాలంటే దాని ప్రధాన పాత్ర పోషించింది ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు. అంటే బీజేపీని కలుపుకోవాలన్నా, టీడీపీ కలుపుకోవాలన్నా, లేదా సీట్లు తగ్గించుకున్నా ఆబ్వియస్గా ప్రధాన భూమికి పోషించారు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ ప్రతి ఓట్ బ్యాంకింగ్, ఆ కూటమి తర్వాత వచ్చిన ప్రతి ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి వైపుగా వచ్చిన ఓట్ బ్యాంకింగ్ 1%. అంటే రోడ్లు బాగలేవు కాబట్టి 1% మూవ్ అయ్యొచ్చు, లేకపోతే ఎంప్లాయీస్లో ఉన్నట్టు వ్యతిరేకత ఇంకో 1% మూవ్ అవ్వచ్చు, లేదా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఏదో డిగ్రీనో ఇంజనీరింగ్ చదువుకొని ఏదైనా ఎంప్లాయ్మెంట్ వస్తుందేమో అని ప్రయత్నించే వాళ్ళు 1% మూవ్ అవ్వచ్చు, లేదా గంజాయి ఆ సెక్షన్ మీద ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ని వీళ్ళు చూస్తున్న వాళ్ళు అబ్జర్వ్ చేసిన 1% మూవ్ అవ్వచ్చు. అలాగే పోలీస్ స్టేషన్స్లో అటు జరిగిన కేసులు, ఇష్యూస్, సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు అనుకునే వాళ్ళు 1% మూవ్ అవ్వచ్చు. ఇలా 1% ఇలా ఓవరాల్ చూసుకుంటే మనం 15% వరకు వచ్చిందండి. అందుకే హ్యూజ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది. స్టిల్ వైఎస్ఆర్సీపీకి 30-35% ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో దట్ డజంట్ మీన్ దట్ మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. మీకు సీట్ల పరంగా బాగా డిఫరెన్స్ కనపడుతుంది, కానీ ఓట్ బ్యాంకింగ్ పరంగా స్టిల్ ఇంత 3 పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ 30% అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ పర్సంటేజ్ అని. సో ఈ విధంగా చెప్పాము ఓవరాల్గా. గ్రేట్ సార్. బట్ ఎన్ని సీట్స్ వస్తున్నాయి మీరు చెప్పడం జరిగింది. బట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద జగన్ గారు? ఎందుకంటే మీరు అందులో కూడా సర్వే చేసి ఉంటారు, ఒకవేళ ఓడిపోతే ఆడియన్స్ అందరూ, జనాలు అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే ఈ విధంగా అన్ని మాట్లాడుతున్నారు. మీకు తెలిసిన సర్వేలో జగన్ గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇది సర్వే కింద రాదండి, మామూలుగా అనలైజ్ చేసి చెప్పగలను. యాజ్ అనలిస్ట్గా నేను ఒకటి చెప్పగలను ఏంటంటే, ఎనీ స్టేట్ బాడీలో ఉన్నటువంటి లోకల్ పొలిటికల్ పార్టీకి లీడర్ మీద, ఇండివిజువల్ లీడర్ మీద, క్యాలిపర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తను తీసుకునే ఇండివిజువల్ నిర్ణయం మీదే పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఇంకా మనం గట్టిగా నిలబడదాం, ఈసారి ప్రయత్నిద్దాం, పోరాడదాం ఉంటే ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు 1991లో కేవలం 2 సీట్లకు వెళ్ళిపోయింది మామూలు డిఎంకే. బట్ ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్లో డిఎంకేనే ఉంది. మళ్ళీ దట్ డజంట్ మీన్ దట్ ఒక పార్టీకి తక్కువ పర్సెంటేజ్ ఉంటే కనుమరుగైపోద్ది కదా. లాస్ట్ టైం జనసేనకి 78% మాత్రమే వచ్చింది, ప్లస్ ఒక్క సీట్ వచ్చి అది కూడా వెళ్ళిపోయారు. సో కంటిన్యూ చేశారు కాబట్టి ఇప్పుడు 21 సీట్లకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేదానికి ఆస్కారం కనపడుతుంది కదా. ఇప్పుడు రిజల్ట్స్ ఇంకా మనం 12 అయింది కాబట్టి ఇంకొంచెం ఫైనల్ ఫిగర్స్ చూస్తే ఎన్ని వస్తాయని చెప్పగలుగుతాం. సో లీడర్ అనేవాళ్ళు కన్సిస్టెంట్గా ఉండి దాని మీద పట్టుకొని నిలబడి ముందుకెళ్తే అవకాశం ఎప్పుడూ ఉంటుందండి. బట్ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది అతని వ్యక్తిగతంగా తీసుకునే దాని మీద ఆధారపడుతుంది. ఓకే సార్. జనసేన పార్టీ టీడీపీ పార్టీతో అలయన్స్ అయ్యింది, బట్ మీరు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు. టెక్నికలీ ప్రతిపక్ష హోదా అంటే అపోజిషన్, అంటే గెలిచిన పార్టీ కంటే ఇంకా వేరే పార్టీకి 18 దాటి అనుకోండి, 18 వచ్చినా అది టెక్నికల్లీ అపోజిషన్ పార్టీ అవుతుంది. బట్ కూటమిగా ఉండరు కాబట్టి తీసుకుంటారా లేదని వేరే విషయం. బట్ టెక్నికల్లీ దే ఆర్ హ్యావింగ్ ది క్యాపబుల్ ఆఫ్ ది టేకింగ్ ది అపోజిషన్ పాత్ర లాగా తీసుకునే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఓకే సార్.
బట్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 2024లో సీఎంగా మనం అయితే చూడలేమని జనాలు అందరూ కూడా క్లారిటీ వచ్చింది. బట్ 2029లో ఆయనకి ఎంత అవకాశం ఉండబోతుంది సార్? 100%. ఇది మీరు సేమ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి అడిగినప్పుడు చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది ఇండివిజువల్ లోకల్గా పార్టీకి ఉన్నటువంటి అవకాశం తను తీసుకుని నిర్ణయాలు పెట్టాడు ఉంటుంది. బట్ పార్టీ ఓట్ బ్యాంకింగ్గా పర్సంటేజ్ పరంగా చూస్తే ఇండివిజువల్గా తనకున్న క్యాలిబర్కి మినిమం తగ్గకుండా 25 to 30% ఓట్ బ్యాంకింగ్ తను నమ్ముకొని మూవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ తనకు కావాల్సిన ఓట్ బ్యాంకింగ్ 50% లేదా 45% క్రాస్ చేయాలి కాబట్టి టఫ్ ఫైట్లో ఒక 3 పార్టీలు పోటీ చేస్తే సో ఆ సమీకరణాలు ఎలా ఉంటాయి, ఎలా ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుందని వాళ్ళు మొత్తం స్ట్రక్చరల్గా ప్లాన్ చేస్తే ఎప్పటికీ అవకాశం ఎప్పటికీ ఉంటుంది. ఓకే సార్. బట్ పర్సనల్గా మీరు 2019లో ఫైనాన్షియల్ ఎంత స్ట్రగుల్ అయ్యి కూడా చాలా కష్టపడి సర్వే అయితే చేశారు. అంతే ప్యూర్గా వచ్చింది. 2024లో అంతే ప్యూర్గా చేశారు. సో ఇప్పుడు కళ్ళన్నీ కేకే గారి మీదే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనీ ఆఫర్ ఏమైనా వస్తే అటు సైడ్ మారిపోయే అవకాశం ఉందా, లేకపోతే ఇంతే ప్యూర్గా అంటే ఏ పార్టీ సైడ్ అయినా లేకపోతే డబ్బులు తీసుకొని మనం సర్వే చేసి పెడతాం. ఇప్పటికీ చెప్తాను అంటున్నా కదా, ఇప్పుడు మీరు ఏమైనా వేరే సర్వే చేసి పెట్టమని చేసి పెడతాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఓన్లీ పొలిటికల్ వింగ్ ఏమి ఉండకూడదు, నాన్ టెక్నికల్ నాన్ పొలిటికల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. సో ఆబ్వియస్గా అది ఒక ప్రొఫెషనల్గా చేయాలని ఆలోచిస్తున్నాం ఇప్పుడు కూడా. బట్ ప్యూరిటీ అనేది అది లేకపోతే ఇంకా అదే లాస్ట్ అయిపోద్ది. ఫర్ సపోజ్ నెక్స్ట్ టైం ప్యూరిటీ లేకుండా మిస్ అయ్యామనుకోండి, దేనికైనా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి ఇంత లేకపోతే అవకాశం మామూలుగా డబ్బులు లేనప్పుడే మనకు ప్రలోభానికి లోన్ అవుతాం కదా, డబ్బులు కానీ మనకు పేరు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఇంకా ఎందుకు నేను ప్రలోభాలు లోన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, చాలా మంది సర్వే రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఎగ్జాక్ట్ పోల్స్ మీరైతే ఇచ్చారు. అండ్ దానికి ఆపోజిట్గా ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు ఇలా చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి అండ్ మీది మాత్రం ఎగ్జాక్ట్గా జరుగుతుంది. అండ్ హౌ ఇట్ ఈస్, దీన్ని ఎలా చూస్తారు మీరు మెయిన్గా? అంటే ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ అండి. ఆరా మస్తాన్ అనేది చిన్న వ్యక్తి కాదు, లేకపోతే ఆరా సర్వే అనేది చిన్న సంస్థ కాదు. చాలాసార్లు వాళ్ళు రైట్ అయ్యారు. బట్ నేను ఎప్పుడు నేను పర్సనల్గా బిలీవ్ చేసిందంటే లాస్ట్ టైం చెప్పాను, ఈస్ట్ ఈస్ట్ ఎప్పటికీ అవ్వదు. అంటే పూర్తిగా భిన్నంగా ఉండదు. ఒక 10 సీట్లు, ఒక 5 సీట్లు, లేకపోతే కొంచెం వేవ్ మిస్ అవ్వచ్చు. మేబీ ఏదైనా ఒక లాజిక్లోనో ఒక అల్గరిథంలోనో వేలను 1-2 మిస్ అవ్వదు అనుకుంటున్నా అయ్యుండొచ్చు. సో పూర్తిగా మిస్ అయింది అయ్యుండొచ్చు. బట్ ఆయన కంబ్యాక్ వస్తారని కంప్లీట్గా మళ్ళీ ఎనర్జీని పుంజుకొని మళ్ళీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా ఎంతోమందికి స్ఫూర్తిదాతగా ఉండి ఫ్యూచర్లో మళ్ళీ కంబ్యాక్ వస్తారని ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఫైనల్లీ తెలంగాణ గురించి కానీ లేకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్ గురించి కానీ ఎన్డీఏ ఇండి పరిస్థితి ఎలా ఉంది అండ్ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఏదైనా అవకాశం ఉందంటారు? ఇది మనం కూలంకషంగా నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం ప్రతిదీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు శ్రేయస్ మీడియా ఆర్గనైజ్ చేసిన విధానానికి, సో మీరు ఇచ్చిన సపోర్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టీమ్కి, మీ టీమ్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇలాంటి ఫంక్షన్స్ ప్రతి ఒక్కటి మనం భారీ ఎత్తులో గంటాపదంగా అందరూ నివ్వెరపోయే విధంగా ఇంకా భారీగా చేద్దాం. థ్యాంక్ యూ.